ఈసారి తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఎందుచేతనంటే ఇక్కడ పార్టీల కాంబినేషన్స్ మారబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీలు సపరేట్ అయ్యి ఇండీ గ్రూప్ నుండి డిఎంకే పార్టీ బయటకు రాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీతో ఎలియన్స్లోకి రావాలని ఉర్రూతలూగుచున్నది. కాబట్టి ఇప్పుడు డిఎంకే వర్సెస్ టీవీకే, కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అన్నాడీఎంకే, బీజేపీగా పార్టీలో ఉండేటువంటి తమిళనాడులో ఉండేటువంటి రాజకీయ పార్టీల సమరం ప్రారంభం కానున్నది. తప్పనిసరిగా ఇది ఎవరికి ఉపయోగం, ఎవరు దీనివల్ల లబ్ధి పొందుతారు, రానున్న రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్లో జరగబోయేటువంటి మార్పులేంటి అనేటువంటిది ఎన్నికల కోసం మనం ఎదురు చూద్దాలి. ఎందుకంటే ఇది తప్పనిసరిగా డిఎంకే పార్టీకి నష్టం కలగబోతున్నది అనేటువంటి విషయం తప్పక చెప్పాలి. మేజర్ ఏదైతే యాంటీ ఎన్కంబరెన్స్ ఉన్నదో అదంతా కూడా టీవీకే పార్టీ అనేటువంటి చీల్చుకుపోతుంది. లైక్ బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా అయితే యాంటీ ఎన్కంబరెన్స్ని తీసుకొని వెళ్ళిపోయాడో అదేవిధంగా టీవీకే పార్టీ అక్కడ యాంటీ ఎన్కంబరెన్స్ ఓటును చీల్చేస్తే అది తప్పనిసరిగా అన్నాడీఎంకే, బీజేపీ వర్గాలకు అది అడ్వాంటేజ్ కావచ్చు. రానున్న రాజకీయాలు ఏ విధంగా రూపుదిద్దుకుంటాయో వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.